ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయనా. మరి ఈరోజు ప్రభా సంపూర్ణ సిద్ధి గురించి, ప్రభా చక్కటి మాట గురించి నాయనా మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. మాలో నిజమైన సంపూర్ణ సిద్ధిని దాయిచ్చేయమని వేడుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ ప్రార్థన అంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. సంపూర్ణ సిద్ధి అండి. మరి ఈ మాటని మరి తెలుగులో మీరు బైబిల్ చదివితే హెబ్రూ గ్రంథంలో మరి కనీసం ఒక 6-7 సార్లు రాయబడి ఉంటుంది. హెబ్రూ గ్రంథకర్త రాశాడు. అంత మాత్రమే కాదు, మరి పౌలు భక్తుడు కూడా మరి ఎక్కడ రాశారంటే ఫిలిప్పుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు, మరి నేను ఇదివరకైతే మరి సంపూర్ణ సిద్ధి కలిగిన వాడిని పొందుకున్నానని నేను అనుకోవటం లేదు, కానీ మరి నేను మాత్రం ఇంకా సంపూర్ణతలోనికి వెళ్ళాలని ఆశ కలిగి వెనుక ఉన్న వాటిని మరిచి ముందుకే ప్రయాణం చేస్తున్నాను అంటాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను అడిగాను, ఈ సంపూర్ణ సిద్ధి అనే మాటని మరి హెబ్రూ గ్రంథకర్త కూడా మరి 6-7 సార్లు ఆ పదాన్ని యూజ్ చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, పౌలు భక్తుడు మరి మిగతా ఉత్తరాలలో కూడా ఆయన రాసిన మాట సంపూర్ణ సిద్ధి గురించి స్పష్టంగా క్లియర్గా మాట్లాడుతున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో బీయింగ్ పర్ఫెక్టెడ్ ఆర్ పర్ఫెక్టెడ్ అని చెప్పబడుతుందండి. అంటే ఒక ప్రత్యేకమైన మరి హెబ్రూ మాట అనేది ఏంటి నాకు తెలియదు, కానీ ఇది కేవలం యేసు ప్రభు వారికి సంబంధించిన క్లియర్ మాట అని మాత్రం నాకు అర్థమైంది ఎప్పుడైతే నేను ఈ హెబ్రూ గ్రంథకర్తలో మాట్లాడినప్పుడు. ఒకరోజు ఆత్మదేవుడు ఈ మాట గురించి నన్ను ధ్యానించు అన్నప్పుడు నాకు అసలు ఇది బైబిల్లో ఉంటుందని నాకు తెలియదండి. ఎందుకంటే నేను తెలుగు బైబిల్ చాలా తక్కువ చదువుతాను. మరి ఈ సంపూర్ణ సిద్ధి అంటే ఏంటి నాకు తెలియదు. ఈ పదం నాకు ఎందుకు ఇచ్చావు ప్రభు అని నేను ప్రార్థన చేసినప్పుడు నాకు సడన్గా ఒక పాట ఉంటుంది కదండి, మనము క్రైస్తవ పాటలు మనం పాడినప్పుడు అందులో ఒక మాట ఉంటుంది. అంటే ఆ పాటలో ఒక లైనింగ్లో ఈ సంపూర్ణ సిద్ధి పొందడానికి అని చెప్పేసి ఉంటుంది, స్తోత్ర బలి అనే పాటలో. మరి ఆ పాటలో ఉన్న ఈ మాట ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని నేను ఎతకడం స్టార్ట్ చేసినప్పుడు మరి సంపూర్ణ సిద్ధి అనే మాట పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన మాట. అలాగే మరి తర్వాత అధ్యాయంలో హెబ్రీలో చూసినప్పుడు మరి అక్కడ 6-7 సార్లు చూసినప్పుడు నేను ఆశ్చర్యపడిపోయాను. దేవా, మరి ఇది ఏ రకంగా నాకు చూపిస్తున్నావు, దీనిలో నాకేంటి నువ్వు నేర్పించాలనుకుంటున్నావు అని చెప్పేసి మరి నేను ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు అది అంతా కూడా యేసు ప్రభు వారు పొందుకున్న నిజమైన సంపూర్ణమైన ఆ సమృద్ధి గురించి, అంటే సిద్ధిని గురించి దేవుడు చెప్తున్నాడండి. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ సంపూర్ణ సిద్ధి అనే పదం గురించి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇవ్వలేను, అంత జ్ఞానం నాకు లేదు. కానీ ఈ సంపూర్ణ సిద్ధిని దేవాది దేవుడు ఏ రీతిగా పొందుకున్నాడు, ఏ రీతిగా ఆయన కలిగి ఉన్నాడు, మరి ఆ సంపూర్ణ సిద్ధిలోనికి మనల్ని ఏ రీతిగా నడిపిస్తుంది, ఎవరు నడిపిస్తారో అనేది కూడా మనం ఈరోజు ధ్యానిద్దామండి. మరి మనం ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకుంటూ వెళ్ళినప్పుడు మరి ఈ ఫిలిప్పీ రాసిన పత్రిక 3 నుండి మరి ఆల్రెడీ నేను చెప్పాను 3వ అధ్యాయం 12 నుండి 16 వచనంలో చూసినప్పుడు ఆయన అయితే ఏంటంటున్నాడు అంటే, ఫిలిప్పీ రాసిన పత్రిక అంటే అది ఆల్మోస్ట్ చివరి పత్రిక లాగా ఉంది. మరి పౌలు గారు రాసిన చివరి పత్రిక అంటే ఆయన మరి యేసు ప్రభువుతో ప్రయాణం అయిపోయిన తర్వాత మరి ఎన్నో పత్రికలు రాశాడు, ఎన్నో హింసల గుండా వెళ్ళాడు. ఆయన ఇంకా మరణించడానికి సిద్ధపడుతున్న సమయంలో ఆయన పరుగు పందెం కంప్లీట్ అయిపోతుందన్న సమయంలో పలుకుతున్న మాట ఏంటి అంటే, నేను ఇంకనూ సంపూర్ణ సిద్ధి పొందుకున్నానని, అంటే ఇదివరకే నేను కలిగి ఉన్నానని నేను అనుకోవటం లేదంటున్నాడు. అంటే అంత గొప్ప వ్యక్తి పౌలు భక్తుడే ఆ మాట అనగలిగినప్పుడు మనమే పాచివారం అండి. మనకు నిజంగా సంపూర్ణ సిద్ధి అనేది దొరుకుతుంది. అంటే అంత సంపూర్ణతని మనం దేవుడి నుండి పొందుకుంటామా అంటే ఆయన స్వరూపం, అంటే మన దినదినము ప్రతి దినము మనం దేవుడితో సవాసము చేసినప్పుడు ఒకరోజు ఒక మహిమలో ఉంటే ఇంకొక రోజు ఇంకొక మహిమ, అంటే మహిమ నుండి అధిక మహిమలోనికి, అంటే ఒక స్వరూపం నుండి ఇంకొక స్వరూపంలోనికి, ఆయన స్వరూపంలోనికి, ఆయనకి దగ్గర స్వరూపంలోనికి మనము దినదినం మార్చబడతామటండి. మరి అలా మరి ఆ పౌలు భక్తుడే ఇన్ని పత్రికలు రాసి ఇంతగా దేవునితో మరి నడిచిన ఈ వ్యక్తి మరి పలుకుతున్న మాటకి మరి ఆయన తగ్గింపు స్వభావం మనకి కనిపిస్తుంది. కానీ మనమే రీతిగా ఉన్నాం అనేది చూస్తే అసలు మనకి ఈ మాటకి అర్థం కాదు కదా, అసలు డెఫినేషనే సరిగా తెలియదు, అసలు ఇందులో మనకి ఏ లక్షణాలు లేవు. కానీ మనం మాత్రం మరి ఒక దేవుని చేత మనం పిలువబడి మరి ఒకవేళ సేవలోనే కావచ్చు, లేకపోతే పరిచర్యలోనే కావచ్చు, లేకపోతే పరిచర్యలో సపోర్ట్ చేసేదే కావచ్చు, లేకపోతే ఇచ్చుటలోనే కావచ్చు, నువ్వు నమ్మకంగా నిలబడిన ఎడల నువ్వు సంఘానికి మేలుకరంగా నువ్వు ఉన్నప్పుడు ఏమనుకుంటున్నావు అంటే, ఇంకా నేను సంపూర్ణ సిద్ధి పొందాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను దేవుళ్ళలోనే పర్ఫెక్ట్గా ఉన్నానని మనం విర్రవీగుతూ ఉంటామండి. కానీ పౌలు భక్తుడు చెప్పినట్టుగా మనం తగ్గించుకునే వారంగా అయితే మనం లేము. నేనేం తక్కువ చేశాను, నేనేం తక్కువ
చేస్తున్నాను, నేను కరెక్ట్గా ఉన్నాను అంటాం. ఒకవేళ దేవుడి నుండి మనం ఆశించింది రాకపోతే, ఇంత పర్ఫెక్ట్గా ఉన్నానే, ఇంత మంచిగా ఉన్నానే, అయినా నాకు ఇవేమీ రాలేదే, ఎందుకు నేను మిస్ అవుతున్నాను, దేవుడు నాకు ఎందుకు చేయలేని చెప్పేసి దేవుని మీద కూడా అలగడం అనేది కూడా మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ సంపూర్ణ సిద్ధి అనేది మనం పొందుకోవాలి అని అంటే మనం ఏం చెయ్యాలి, అసలు అసలు అది పొందుకోగలమా, అసలు అది మనకి వస్తుందా అనేది నేను ధ్యానించడం ఆరంభించాను. ఎందుకంటే అది నాకు ఆత్మదేవుడు ఇచ్చిన స్వరం కదా, అంటే ఆత్మదేవుడు నాకు ఇచ్చిన మాట కాబట్టి. అంటే నేనేం చెప్తున్నానంటే, మిమ్మల్ని ఎవరిని నేను ఈరోజు తక్కువ భావంతో నేను మాట్లాడట్లేదు, కానీ ఈరోజు నన్ను నేను తక్కువ చేసుకుంటున్నాను. ఈరోజు మాత్రమే కాదు, ఏ రోజైతే ఆత్మదేవుడు నాకు ఈ మాట చెప్పాడు ఆ రోజు నుండి ఈ సంపూర్ణ సిద్ధి ప్రభా నాలో అయితే కలుగుతుందా, అయితే నాలో కలగాలంటే నేను ఏం చేయాలని చెప్పేసి ప్రయాస పడుతూనే ఉన్నాను. కానీ నిజంగా చెప్పాలంటే ఆ లెవెల్కి నేను కూడా రాలేనని నిర్ణయం తీసుకున్నానండి. అది నా వల్ల కాదు. కాకపోతే ఎవరు సంపూర్ణ సిద్ధి కలిగిన వారనేది మనం తెలుసుకున్నప్పుడు, ఆ వ్యక్తిలో మనము లీనమైపోయినప్పుడు మనం ఖచ్చితంగా ఆ స్వభావంలో కొంతైనా మనం పొందుకోగలమండి. అదండి నిజమైన దీవెన, అదండి నిజమైన సంపూర్ణ సిద్ధి అని చెప్పేసి నాకు డెఫినేషన్గా దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి వెళ్దామండి ఒక్కొక్క వచనంలోనికి. మరి హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి ధ్యానిద్దాం. హల్లెలూయా, జాగ్రత్తగా వినండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే, ఎవరండి? ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి, చూడండి, ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకునకు కారకుడు అవుతున్నాడంట. ఎవరి గురించి ఇక్కడ మాట్లాడబడుతుంది? 5వ అధ్యాయము 9వ వచనంలో క్లియర్గా మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారి గురించి మాట్లాడబడుతుంది. జీసస్ క్రైస్ట్ ఆయన ఏ రీతిగా ఉన్నాడు, ఆయన ప్రధాన యాజకుడిగా గురించి. అవునండి, ప్రధాన యాజకుడు అంటే ఇంకొక మాట చెప్తున్నాను. హెబ్రీ గ్రంథకర్తలో 4వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు మనం క్లియర్గా ధ్యానించినప్పుడు ప్రతిదీ కూడా మెల్కీషెదెకు క్రమంలో వచ్చిన ఈ ప్రధాన యాజకుడి గురించి, యేసు ప్రభు వారి గురించి క్లియర్గా స్పష్టంగా రాయబడిందండి. నిజంగా నువ్వు ఒక యాజకుడివైతే, నువ్వు ఒక దేవుని సేవలో ఉన్నవాడివైతే, మొట్టమొదటిగా ఈ గ్రంథాన్ని దానిలో ఉన్న ఈ 6 అధ్యాయాలు నేను సంపూర్ణంగా చదవమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఎందుకంటే దీనిలో ఉన్న మర్మాలు, సత్యాలు మనల్ని ఎంతగానో మనల్ని ఉత్తేజపరచడం మాత్రమే కాదు, మనమే పాటివారమో, మనం ఎంతటి వారమో, మనలాంటి వారమో, మనం ఏ రీతిగా మారాలో అనేది కూడా మనకి నేర్పిస్తుంది. ఏదో ఇది కర్ర పట్టుకొని సరిచేసినట్టుగా లేదు, కానీ సర్వ సత్యాన్ని మనకి బోధించే రీతిగా ఉన్న ఈ అధ్యాయాలు మనం ధ్యానించినప్పుడు దేవాది దేవుడు మనల్ని నడిపిస్తాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్న మాట ఇదండి. ఆయన ఏమంట? సంపూర్ణ సిద్ధి పొందిన వాడే. ఎవరండి? యేసు ప్రభు వారంట సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరి ప్రధాన యాజకునిగా దేవుని చేత తీర్పు పొందుకున్నాడు, అంటే పిలవబడ్డాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు మెల్కీషెదెకు క్రమములో పిలువబడ్డారు. అసలు ఈ మెల్కీషెదెకు ఎవరు అనేది ధ్యానిస్తే, ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడా, లేకపోతే ఆయన ఏ మనిషి అయి ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చి ఉన్నాడు అనేది చూస్తే అది కూడా మనకి క్లియర్గా రాయబడుతుంది. ఆ అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు ఆయనకి వంశం అనేది లేదంట, ఆయనకి తండ్రైనను లేరంట. కాకపోతే ఆయన ఒక వ్యక్తిగా వచ్చి ఉన్నాడు. పాత నిబంధనలు చూసినప్పుడు అబ్రహాముని వచ్చి దీవించిన ఈ వ్యక్తి అబ్రహాము దగ్గరికి సడన్ గా వచ్చి దీవించాడు. ఆ సందర్భం ఇప్పుడు నేను ధ్యానించట్లేదు, కానీ దీవించాడు. ఎలా దీవించాడు తెలుసా? 2 దీవెనలతో దీవించాడు. 2 దీవెనలు దీవించాడు. ఒకటి అబ్రహామును దీవిస్తున్నాడు. ఇదిగో పరలోకానికి భూలోకానికి దేవాది దేవుడైన దేవుని నామంలో అబ్రహాము దీవించబడును గాక. అలాగనే ఈ లోకానికి పరలోకానికి దేవుడైన దేవాది దేవుడు కూడా దీవించబడును గాక అని మెల్కీషెదెకు గారు ఇటు అబ్రహాంని దీవిస్తున్నాడు, దేవుణ్ణి దీవిస్తున్నాడు. అంటే ఆయన ఎవరు అన్నారంటే, ఆయన ఎవరో కాదండి, ఆయన దేవాది దేవుడే, ఆత్మస్వరూపమైన ఆత్మ దేవుడే, తండ్రి అయిన దేవుడే మెల్కీషెదెకు అనే పేరుతో వచ్చి అబ్రహాంను దీవించాడు. అదొక రకమైన అంటే అదొక రియల్ ఎన్కౌంటర్ అండి. దేవాది దేవుడు ఆయన అబ్రహాంని దీవించాడు. అదే అబ్రహాము సంతానమైన మనము, హల్లెలూయా, మనము అబ్రహాం సంతానంగా ఉన్నామని మనకి తెలుసు. మెల్కీషెదెకు అయితే ఎవరి సంతానం అనేది అక్కడ బైబిల్లో రాయబడలేదు. ఆయనకి ఎవరు లేరని మాత్రం తెలుసు. కాబట్టి ఆయన ఆది అంతం లేని వాడు.
కాబట్టి ఆయన ఎవరో కాదండి, పరలోకపు తండ్రి అయిన దేవాది దేవుడే అండి. మరి ఆయన వంశం నుండి, ఆయన నుండి వచ్చినవాడు మరి యేసు ప్రభు వారని చెప్పకనే ఇక్కడ వాక్యంలో క్లియర్గా చెప్తూ మరి ఆ యేసు ప్రభు వారికి మాత్రమే మరి ఇక్కడ సంపూర్ణ సిద్ధి పొందుకొని ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈ సంపూర్ణ సిద్ధి అనేది ఏ రీతిగా యేసు ప్రభు వారు పొందుకున్నారు అనేది చూస్తే మరి ఆయన పొందుకోవాల్సిన అవసరం లేదండి. ఆయనలో లేదంటే లేదు. ఆయన సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయనకి సమస్తము ఉంది. కానీ ఆయన మానవ రూపంగా వచ్చి ఉన్నాడు కాబట్టి, మానవ రూపంగా ఆయన జీవించాడు కాబట్టి, ఈ మానవ రూపంలో ఆయన సంపూర్ణ సిద్ధిని ఏ రీతిగా పొందుకున్నాడు అనేది చూస్తే మరి అదే 4వ అధ్యాయము మరి 14వ వచనం నుండి 16వ వచనం వరకు చూసినప్పుడు ఆయన ఆకాశ మండలమునంతటి వెళ్ళి మరి దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడని మనము జాగ్రత్తగా ఉండాలంట, ధైర్యంగా ఉండాలి. కనుక మనము ఒప్పుకోవాల్సిన వాటిని గట్టిగా పట్టుకోవాలంట. మనం ఏదైతే ఒప్పుకొని ఉన్నామో దాన్ని గట్టిగా పట్టుకోమని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను బట్టి, హల్లెలూయా, మన బలహీనతల యందును మనతో సహవాసమును అంటే సమాన అనుభవము లేనివాడు కాడు. కానీ అంటే ఆయన కూడా మరి మనం ఏ అనుభవాలైతే అనుభవిస్తున్నామో, వేదనలు, టెంప్టేషన్లు, మరి కష్టాలు, సుఖాలు, ఇవన్నీ ఏవైతే అనుభవిస్తున్నామో అవన్నీ కూడా ఆయన అనుభవించిన వాడై ఉన్నాడు. ఆయనకి అవన్నీ తెలియక అయితే ఏమీ లేదు. అయినను ఆయన మాత్రం ఏ రీతిగా జీవించాడు అంటే పాపం లేని వాడిగా జీవించాడు. మనము సమస్య వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే, మరి టెంప్టేషన్ వచ్చిందంటే మనం పడిపోతున్నాము, తప్పిపోతున్నాము, జారిపోతున్నామండి. కానీ అదే పరిస్థితుల గుండా వెళ్ళిన ఈ యేసు ప్రభు వారు ఆ 33.5 సంవత్సరాలు లోకంలో జీవించాడు. అంటే మొదటి 30 సంవత్సరాల గురించి మాట్లాడితే మరి ఆయన పాపం లేనిగా వాడిగా ఉండి ఏ పాపము కూడా ఆయన అంటనివ్వకుండా ఆయన జాగ్రత్తగా పడి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన నిత్యము పరిశుద్ధుడు కాబట్టి, ఆయన ఎల్లవేళలా పరిశుద్ధుడు కాబట్టి, మరి నిత్యము ఈ లోకమే కాదు పరలోకంలో మరి నిత్యము దూతలు కొనియాడబడుతున్న ఆయన పరిశుద్ధుడు ఈ భూలోకానికి మానవ రూపంలో వచ్చినను కూడా ఆయన పరిశుద్ధుడిగానే జీవించాడు. కాబట్టి మరి ఆయన ఆ రీతిగా సంపూర్ణ సిద్ధి కలిగిన వాడిగా, పొందుకున్న వాడిగా, ఆ మెల్షిజెదెకు క్రమంలో వచ్చిన వాడిగా మరి ఆయన చేత దేవాది దేవుడు పిలుస్తున్నాడండి. ఆయన దేవాది దేవుడి చేత పిలువబడాడండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమైనది ఒకటి అంటే ఆయన మాత్రమే సంపూర్ణ సిద్ధి కలిగిన వాడు. మరి దానికంటే ముందు పాత నిబంధనలో చూసినప్పుడు మరి నేను ఒక్కొక్క వచనం మీకు మామూలుగా చెప్తా ఉంటానండి, చదవడానికి సమయం లేదు. కానీ 7వ అధ్యాయము 11వ వచనంలో చూసినప్పుడు అక్కడ సంపూర్ణ సిద్ధి కలగడానికి, హల్లెలూయా, సంపూర్ణ సిద్ధి దేనికోసము కలగాలి అంటే మానవాళికి, అవునండి, ఈ లోక మానవాళికి అంటే మనందరికీ విమోచన కలగడానికి, సాతాను మరి ఊబులలోకి వెళ్ళి మనం బయటకి లాగడానికి, అంటే పాప క్రియల నుండి మనం విడిపించడానికి మరి చేసే నిజమైన కార్యమే ఈ సంపూర్ణ సిద్ధి కార్యం అని నేను నమ్ముతున్నానండి. అవును, ఏంటంటే ఇక్కడ మీరు ఆలోచన చేయండి. మరి ఈ సంపూర్ణ సిద్ధిని మరి పొందుకోవడానికి, మరి సంపూర్ణ సిద్ధి కలగ చేయడానికి మరి అహరోను వాళ్ళు, అంటే అహరోను దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను కుటుంబాన్ని, లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఎన్నో బలి అర్పణలు, మరి యాజక ధర్మాన్ని వాళ్ళు పాటించినప్పుడు మరి వారు కూడా మనుషులే కాబట్టి వారిలో కూడా లోపాలు, వారిలో కూడా వీక్నెస్లు ఉన్నాయి. కాబట్టి వారి వలన జరిగిన ఆ క్రయధనం అంటే ఆ అర్పణల వలన కూడా మరి సంపూర్ణ సిద్ధి కలగలేదని చెప్పేసి 7వ అధ్యాయము హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో క్లియర్గా రాయబడి ఉంటుందండి. చూడండి, ఇదిగోండి, మరి ఆ మాట అక్కడ యాజకులై ఉండగా, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలు ధర్మశాస్త్రం మీయబడును గనక ఆ యాజకులకైనను సంపూర్ణ సిద్ధి కలగలేదని చెప్పేసి క్లియర్గా రాయబడుతుంది. అంటే ఇక్కడ సంపూర్ణ సిద్ధి అనే మాటలు ఎక్కడెక్కడ రాయబడిందో నేను ఒక్కొక్కటి మీకు చెప్తున్నానండి. 7వ అధ్యాయం 11వ వచనంలో మరి యాజకుల వలన కూడా ఆ సంపూర్ణ సిద్ధి అంటే వారు చేసిన అర్పణ వలన కూడా, ఎందుకంటే వాళ్ళ వలన ఏది జరగదు, వారి వలన ఏది కాలేదు అని చెప్పేసి క్లియర్గా అదే అధ్యాయము అంటే 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూసినప్పుడు మరి అక్కడ మరి మన కోసము ఏర్పాటు చేసిన హై ప్రీస్ట్ అని పాత నిబంధనలో వారు కూడా ప్రధాన యాజకుల లాగానే నిలబడ్డారు. అంటే ప్రధాన యాజకులుగా మరి దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని మరి అతి పరిశుద్ధ స్థలంలోకి వారు ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు వారు మాత్రమే కాదు, అంటే వారి కోసము కూడా, మన కోసం మాత్రమే కాదు, వారి కోసం కూడా వారు బలి అర్పణ చేయాల్సింది ఉంది. అక్కడ వారి బలహీనతను గురించి క్లియర్గా రాయబడింది 5వ అధ్యాయంలో. అంటే వారు కూడా బలహీనులే, వారి కోసం పాపానికి సంబంధించిన అర్పణలు చెల్లించాలి. అంత మాత్రమే కాదు, మానవాళి కోసం కూడా వాళ్ళ అర్పణలు చెల్లించాలి. కాబట్టి వాళ్ళ గురించి గొప్పతనం అక్కడ లేదు. అంటే ఇక్కడ వాళ్ళు ప్రధాన యాజకులే, కానీ వారిలో ఏ గొప్ప లేదని క్లియర్గా వచనాలు చెబుతున్నాయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూసినప్పుడు ఇప్పుడు మనం పోల్చుకోవాలి కదా, మనం కూడా ప్రధాన యాజకులుగా నిలబడుతున్నాం
ఉన్నామా లేదా, మరి మనకు కూడా పుల్పెట్లు ఉన్నాయి, మన సంఘానికి అధికారులుగా ఉన్నాము, మనము యాజకులుగా పిలువబడుతున్నాము, మనము ఫాదర్స్ అయిపోయాము, సిస్టర్స్ అయిపోతున్నాము అంటే మనము కూడా పరిచర్యలో ఉన్నాము. ఆయన ఇచ్చిన యాజకత్వము చొప్పున మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో చూసినప్పుడు మనల్ని దేవాది దేవుడు ఎలా పిలుస్తున్నాడండి? రాజులుగాను యాజక సమూహముగాను అంటే యాజకులుగాను పిలుస్తున్నాడు. ఎవరికి యాజకులమండి? ఆయనకి యాజకులము కరెక్టే, కానీ ఎవరి కోసం ఇవ్వబడ్డాము అనేది విషయం మర్చిపోతున్నామండి. మరి అక్కడికి కూడా నేను రాబోతున్నాను. ఇక్కడ 5వ అధ్యాయంలో చూసినప్పుడు 1 నుండి 4వ వచనం వరకు ధ్యానించినప్పుడు క్లియర్గా రాయబడుతున్న మాట ఏంటంటే వారు కూడా బలహీనులు. అందుకోసమే 7వ అధ్యాయము 11వ వచనంలో క్లియర్గా చెప్పబడుతుంది ఏంటంటే వారి వలన చేసిన క్రియల వలన అంటే వారు అర్పించిన అర్పణ బలుల వలన కూడా సంపూర్ణ సిద్ధి అనేది కలగలేదటండి. కాబట్టి సంథింగ్ న్యూ షుడ్ కమ్ అంటే ఇంకేదో బెటర్ థింగ్ అనేది రావాలి, ఇంకా మంచిది, ఇంకా శ్రేష్కరమైనది, ఆ సంపూర్ణ సిద్ధిని కలగజేసేది రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత 18వ వచనంలో కూడా చూసినప్పుడు ధర్మశాస్త్రం అంతా కూడా పాటిస్తే, ధర్మశాస్త్రాన్ని అంతా కూడా పాటించిన ఎడల మరి అది అప్పుడన్నా సంపూర్ణ సిద్ధి వస్తుందా అని చెప్పేసి ఆలోచించేస్తే ఆ ధర్మశాస్త్రం అంతటిలో కూడా అవన్నీ పాటించటం వలన కూడా సంపూర్ణ సిద్ధి కలగలేదటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేనేమి చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ వాక్యము చెప్తున్న మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇన్ని పద్ధతులు కూడా, ఇన్ని ఆచారాలు కూడా, ఇవన్నీ ఏమి చేసినా కూడా మరి సంపూర్ణ సిద్ధి అనేది కలగలేదు ఒక మనిషికి, నీకు నాకు. హల్లెలూయా. కానీ దేవాది దేవుడు మాత్రం అది మనకి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇదిగో పౌలు భక్తుడు క్లియర్గా చెప్తున్నాడు ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఇదిగో ముందున్న వాటిని కోసము నేను పరిగెడుతున్నాను, వెనుకున్న వాటిని మర్చిపోతున్నాను. ఎందుకు అంటే నాకు ఆ సంపూర్ణ సిద్ధి కావాలని ఆశ కలిగి నేను పరిగెడుతున్నాను, ఎందుకంటే నేను అది పొందుకోవాలి అని పరిగెడుతున్నాను అంటున్నాడు. ఆ సంపూర్ణ సిద్ధి అంటే ఏది లేదండి, ఏది లేదు. ఏంటి అంటే ఒకటే, ఆయన చిత్తము సంపూర్ణంగా నెరవేర్చడం, ఆయన చిత్తమైన కార్యాలు చేయడము. అంటే ఈ లెక్కన ఎవరు చేశారో సంపూర్ణమైన చిత్తము, దేవుని సంపూర్ణ చిత్తము నెరవేర్చింది కేవలం మరి మల్కీషెదెకు, మరి ఆ యాజకత్వం నుండి వచ్చిన, మరి ఆ వంశం నుండి వచ్చిన ఒకే ఒక వ్యక్తి ఆయన యేసు ప్రభువు వారండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజమైన రక్తము గురించి, మరి ఏ రీతిగా ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు, ఏ రీతిగా మన కోసము మరణించాడు, మరి పాత నిబంధనని మరి ఒక నీడలాగా ఛాయలాగా మనము చూసి పోల్చినప్పుడు యేసు ప్రభు వారి మరణ, భూస్థాపన, మరి పునరుద్ధానము అన్నీ కూడా మరి నెరవేర్చబడ్డాయి. మరి ఆయన పాపము లేని రక్తము మాత్రమే, ఆయన పాపము లేని రక్తము మాత్రమే. హల్లెలూయా. జాగ్రత్తగా, ఆయనలో ఏ పాపము లేని పరిస్థితిని మాత్రమే, ఆయన పాప రహితుడై మరి పాపము లేని వాడై మరి ఆయన పరిశుద్ధంగా జీవించిన కాలమును బట్టి మరి దేవునికి మహిమ కలుగును గాక. ఆ 30 సంవత్సరాలు ఆయన పాపము లేకుండా జీవించి 3.5 సంవత్సరాలు దేవుని చిత్తం ప్రకారంగా పరిచర్య చేసి ఆయన మరి ఒక బలి అర్పణగా పాపముగా మారి చనిపోయి తిరిగి లేచిన ఆ వ్యక్తి ద్వారానే కలిగిందండి ఈ సంపూర్ణ స్థితి అనేది. అది ఈరోజు తండ్రి అయిన దేవుడు నీకు నాకు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాడు. మరి పాత నిబంధన ప్రకారంగా హెబ్రీ రాసిన పత్రికలో మరి 9వ అధ్యాయం 9-10 వచనాలు కూడా ధ్యానించినప్పుడు మరి పాత టెంపుల్ అంటే ఓల్డ్ టెంపుల్ అంటే మరి ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా కట్టబడిన మరి ఆ పాత నిబంధన మందిరము, మందసముతో కూడిన ఆ మందిరము కూడా మరి అది కూడా సంపూర్ణ సిద్ధి. అంటే నిజం చెప్పాలంటే మోజెస్కి మరి తండ్రి అయిన దేవుడు మరి దర్శనపూర్వకంగా, లిఖితపూర్వకంగా మరి మందిరం ఎలా ఉండాలి, దాని కొలత పరిమాణంలో చెప్పాడండి. ఇది ఇంత ఉండాలి, అది ఇంత ఉండాలి, మరి రొట్టెలు ఎక్కడ ఉండాలి, మందసమయం ఎక్కడ ఉండాలి, మరి దీపస్తంభం ఎక్కడ ఉండాలి, అన్నీ కూడా బలి అర్పణ ఎక్కడ చేయాలి, అవన్నీ కూడా ఆయన మరి దేవాది దేవుడు ఇచ్చిందేనండి. దేవాది దేవుడు ఇచ్చిన ప్రకారంగానే మరి దాన్ని మోజెస్ గారు మరి దాన్ని కంప్లీట్ చేశారు, దాన్ని చేసి ఉన్నారు. కానీ ఆ మందిరము కూడా మందిరం ద్వారా కూడా ఈ సంపూర్ణ సిద్ధి అనేది కలగలేదని చెప్పేసి వాక్యం చెబుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం ధ్యానించినప్పుడు బలి అర్పణలు కూడా ఆ సంపూర్ణ సిద్ధిని మనకి కానీ ఈ మానవాళికి కానీ మరి ఇవ్వలేకపోయాయటండి. ఎందుకంటే ఏ ప్రాసెస్లో కూడా ఎక్కడ కూడా సంపూర్ణ సిద్ధి అనేది లేదు. కానీ మరి ఏ ఒక్క వచనంలో మాత్రమే ఉంది. అది ఏ వచనం అనేది చూస్తే 5వ అధ్యాయము మరి 9-10 వచనాలు చూసినప్పుడు కేవలం ఆయన మాత్రమే సంపూర్ణ సిద్ధి పొందిన వాడై, ఎవరండి? ఆయన యేసు ప్రభు వారు మాత్రమే సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీషెదెకు యొక్క క్రమములో యాజకుడిగా నిలబడి ఎలా యాజకత్వం చేశాడు అంటే నా పాపాలని మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళి పాపాన్ని ఆయన మోసుకొని వెళ్ళి తండ్రి యొక్క కుడి పాశాన మరి ఆయన తీసుకెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తుందంటే మరి ఆయన మోసుకొని వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, వాటిని తుడిచివేయడం
మాత్రమే కాదు, ఆయన మనల్ని పాపంలో ఉన్న మనల్ని తండ్రి కుడి పాశాన తీసుకెళ్లి కూర్చోబెట్టుకునే అంత స్థాయికి మనల్ని తీసుకెళ్లేగలిగే అంత సంపూర్ణ సిద్ధి పొందుకున్నాడండి. అవును, నిజంగా చెప్పాలంటే నేను ఆ స్థలం ఇప్పుడు ఎక్కడుంది తెలుసా? ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం కాదు, కానీ నూతన నిబంధన ప్రకారం పాతదంతా గతించిన సమస్తము నూతనమైన అని చెప్పిన వాగ్దానం ప్రకారం ఎప్పుడైతే యేసు ప్రభు వారిని నువ్వు రక్షకుడిగా నీ తండ్రిగా నీ ప్రభువుగా నీ హృదయంలోకి అంగీకరించినావో ఆ క్షణమే నువ్వు ఏమైపోతావు తెలుసా అమ్మా? నువ్వు రక్షణ పొందుకుంటావు, నువ్వు దేవుని బిడ్డవైపోతావు, తండ్రి అయిన దేవునికి మరి వారసుడిగా నువ్వు మారిపోతున్నావు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా రక్షించబడ్డావో అప్పుడే నువ్వు పిలువబడ్డావటమ్మా, అప్పుడే నువ్వు పిలువబడ్డావంట. హల్లెలూయా. అవును, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, భూమికి పునాదులు వేయక ముందుగానే ఆయన నేను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే రక్షణ అనుభవం అనేది నువ్వు పొందుకుంటావో, యేసు ప్రభు వారిని నువ్వు స్వీకరిస్తావు, అప్పుడే జరుగుతున్న సంఘటన ఏంటంటే నువ్వు పిలువబడుతున్నావు, నువ్వు దేవుని కోసము దేవుని యాజకుడిగా పిలువబడుతున్నావు. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుతున్న మాట, నిన్ను యాజకుడిగాను నిన్ను రాజుగాను ఆయన పిలువబోతున్నాడు, పిలిచి ఉన్నాడు. మరి ఆ యాజకత్వాన్ని మరి నువ్వు ఎలా కంటిన్యూ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు అనేది ఈరోజు నా ప్రశ్న అయి ఉండాలి. అవును, ఆయనతో సంపూర్ణం చేశాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన పరలోకంలో తండ్రి కుడిపాశన కూర్చున్నాడు. మరి ఆ సింహాసనం మీద కూర్చోవడం మాత్రమే కాదు, ఆయన మన కోసం నిత్యము మొరపెడుతున్న మాట నిజమే కదండి. మరి మనం ఏం చేస్తున్నామంటే ఆయనతో పాటుగా ఆయనలో కూర్చున్న మనము మరి ఆయనతో పాటుగా విజ్ఞాపన చేయవలసింది ఉంది. ఎవరి కోసం అండి? ఇదిగో మన తోటి వారి కోసం, ఇదిగో మన సంఘస్థుల కోసం, ఇదిగో అన్యుల కోసం, ఇదిగో నశిస్తున్న వారి కోసం, ఇదిగో పాప విభులో ఉన్న వారి కోసం నిత్యము మనము విజ్ఞాపన చేయవలసిన వారిగా ఉన్నాము. అప్పుడే మనం ఆయన నిజమైన వారసత్వము పొందుకున్నాం. అవును, రాజులమైతే అవ్వడానికి ఇష్టపడుతున్నాము. అవును, ఆయన మన కోసము దరిద్రుడిగా మారిపోయాడు కాబట్టి మనం ధనవంతులుగా మార్చబడుతున్నామని చెప్పేసి నువ్వు ప్రాస్పెరిటీ ప్రీచింగ్ వైపు వెళ్తున్నావేమో. నువ్వు ప్రాస్పెరిటీ ఉంటే చాలు. అవును, ప్రాస్పెరిటీ కూడా అవసరమే, పరిచర్యకి మరి లక్షల కోట్ల ఖర్చు అవుతుంది కదా, అదంతా నువ్వు ఇస్తున్నావు కరెక్టే. కానీ నిజంగా చెప్పాలంటే అక్కడే నువ్వు రాజుగా ఆగిపోవాలనుకుంటున్నావా? లేకపోతే యాజకత్వంలోనికి వెళ్ళాలనుకుంటున్నావు? ఏదో డబ్బులు ఇస్తే అయిపోయింది అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నిన్ను యాజకుడిగా పిలవాలనుకుంటున్నాడు. యాజకుడు అంటే నువ్వు ఏదో పుల్పిట్ మీద నిలబడి నువ్వు వాక్య పరిచర్య చేయడం గురించి నేను మాట్లాడలేదు, కానీ నువ్వు అప్పచెప్పిన నీ బాధ్యతను నువ్వు సంపూర్ణం చేయడం కూడా చాలా అవసరం అని చెప్తున్నాను. ఆ నిజమైన యాజకత్వము దేవాది దేవుని నువ్వు అడిగినప్పుడు అది ఆ కార్యము ఆ చిత్తమును సంపూర్ణంగా నువ్వు నెరవేర్చబడినప్పుడు అదే నిజంగా నేను సంపూర్ణ సిద్ధిగా మార్చుతుందండి. ఆ సంపూర్ణ సిద్ధి అనేది నీలో కూడా అది జరుగుతుంది. ఆ బిరుదు అనేది నీవు కూడా పొందుకుంటావని చెప్పేసి దేవాది దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంపూర్ణ సిద్ధి అనే మాట ఇప్పటి వరకైతే ఎవరికీ లేదు, కేవలం యేసు ప్రభు వరకే ఉంది. కానీ మనం ఎవరమై ఉన్నామో యేసు ప్రభుతో పాటుగా తోటి వారసులమని కూడా దేవాది దేవుడు చెప్తున్నాడు కదా. మరి అన్ని జయించిన మనము, అన్ని దేవుల్లో పొందుకుంటున్న మనము, అన్ని ఆయన ద్వారా మరి ఏ కష్టము లేకుండా చూడండి. మనమైతే ఏ క్రియ లేదు అంటే మన క్రియలైతే కాదు, మన పనులు కానే కాదు. మరి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట అదే కదండి, మన క్రియలు కాదు మనం గొప్పగా అనుకోవడానికి. 2 తిమోతి 1:9 అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటంటే మన క్రియలు కానే కాదు, అసలు మన పనులు కానే కాదు, కానీ కేవలం ఆయన కృప చొప్పునే మరి ఆయన మనని పరిశుద్ధమైన పిలుపులోనికి పిలుస్తున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకుంటున్నావో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, పిలిచి ఉన్నాడు. నువ్వు పిలువబడిన దానవు, నువ్వు పిలువబడిన వాడివై ఉన్నావు. కాబట్టి ఆ పిలుపు ఎలాంటి పిలుపు అంటే పరిశుద్ధమైన పిలుపు. ఆ పరిశుద్ధమైన పిలుపులను జీవించి కొనసాగించాలి అని అంటే దేవుని యొక్క సహవాసము మాత్రమే కాదు, దేవుని యొక్క అత్యున్నతమైన వెలుగు మాత్రమే కాదు, కానీ దేవాది దేవుడే నీకు కావలసి ఉన్నాడు. అమ్మా, నువ్వు అనుకున్నట్టుగా నీలో ఉన్న ఆత్మ ఫలాలు నువ్వు ఫలించలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే పనికి రాదు. కానీ నీలో ఉన్న కేవలం నువ్వు వరాల చేత నింపబడి నువ్వు వాడబడుతున్నావేమో, నువ్వు వరాలతో ఇతరులను దీవిస్తున్నావేమో, ఆశీర్వాదకరంగా ఉన్నావేమో, మరి విడిపిస్తున్నావేమో. అవును కదా, మరి అవన్నీ కూడా అవసరమే. మరి దేవాది దేవుడు చేసిన పనులు కూడా అవే. కానీ నువ్వు చేయాల్సింది ఇంకొకటి ఉంది, ఏంటంటే నిజమైన ప్రేమ, వాత్సల్యము, కరుణ, కటాక్షములు నీలోకి వెళ్ళి వస్తున్నాయా? అవి నీ స్వరూపంలో ఉన్నాయా? నాలో అయితే లేవండి. నేను అడుగుతున్నాను దేవుణ్ణి, ప్రభా ఇది నాలో లేదు, ఇది ఇంకా నాకు రావాలి, ఇది ఇంకా నాకు కావాలని నేను అడుగుతుండగా మరి మీరు నాతో పాటుగా ఏకీభవించి అడుగుతారా? దేవా, ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ కటాక్షము, ఆ
కనికరం అనేది నాకు దయచేస్తావా దేవా? నీ పరిచర్య నేను సాగాలంటే నిజమే సొలొమోను గారు ఆ రోజు అడిగి ఉన్నది ఏంటి తెలుసా అండి? ఆయన ఏమడిగాడు? ఇదిగో ఇంత పెద్ద మహా సైన్యాన్ని నేను నడిపించాలన్నా, ఈ మహా గొప్ప గుంపును నేను నడిపించాలనుకుంటే మరి నాకు జ్ఞానము కావాలి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేశాడు దేవుని వైపు. మరి తిరిగినప్పుడు దేవాది దేవుడు కేవలం అతనికి జ్ఞానము మాత్రమే కాదు, మరి కావలసినవన్నీ కూడా ఇస్తానని చెప్పేసి అన్నాడండి. కానీ ఈ రోజు ఆయన యాజకులుగా పిలువబడిన మనకి కావాల్సింది ఏంటి అంటే, మరి నేనేమంటున్నానంటే రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరిని నేను ఈ రోజు యాజకులుగా పిలుస్తున్నానండి. ఎందుకంటే నేను కాదు, ఆయన పిలుస్తున్నాడు కాబట్టి. ఆయనలో ఆనాడు సొలొమోను లాగా మనకు జ్ఞానం అక్కర్లేదు, కానీ ఈ రోజు మనకు నిజంగా కావలసిన ఆయన ఆత్మ ఫలాలు శ్రేష్టమైన ఫలం ప్రేమ అండి. ప్రేమ, కరుణ, కటాక్షములు ఇవన్నీ మనలో ఉంటేనే అది నిజమైన సంపూర్ణ సిద్ధి అనే పరిచర్యలోనికి మనల్ని నడిపిస్తుంది. యేసు క్రీస్తు పోలిన పరిచర్యని మనం చేయగలగం. అవునండి, మనం ఏం చేస్తున్నామంటే ఎవరైనా పాపం చేసిన వారు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నామండి. కనీసం సరే గద్దించడం వరకు ఒక ఎత్తు అయితే చేద్దాము, గద్దిద్దాము, సరి చేద్దాము, అది అవసరమే కాదనట్లేదు. కానీ ఆ గద్దించి వాళ్ళు ఇంకొకసారి మన వైపు రానివ్వకుండా, ఇంకొకసారి యేసు వైపు చూడకుండా పారిపోతున్నారా? లేకపోతే నీ ప్రేమ మాటలతో మరి నువ్వు చెప్పిన సరి అయిన మాటలను బట్టి వారు పొందుకొని విశ్వసించి ఇంకను మరి పాపం వైపు చూడకుండా నీ వైపు అలాగే దేవుని వైపు తిరుగుతున్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నిజమైన సత్య స్వరూపైన ఆత్మ ఈ రోజు మీలోనికి వచ్చును గాక. నిజమైన యాజకత్వం అంటే ఏంటో మీరు తెలుసుకుందరు గాక. నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటో నేను తెలుసుకుందరము గాక. మరి దేవాది దేవుడు ఈరోజు ముగింపులోనికి వస్తుండగా ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. అవును, ఆయన మనల్ని విమోచించింది కేవలం మనం విమోచనగా ఉండి మరి మనం పొందుకున్న ఆశీర్వాదాలు సరిపోవండి, కానీ ఇతరుల్ని విడిపించడానికి ఎస్ యు హ్యావ్ రిడీమ్డ్, ఎస్ యు ఆర్ రిడీమ్డ్ టు బి రిడీమ్, ఇంకొకరిని రిడీమ్ చేయడానికి అని దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు దేవుని చేత ప్రేమించబడింది నువ్వు ప్రేమ పొందుకొని కాముగా కూర్చోడానికి మాత్రమే కాదు, కానీ ఇతరుల్ని ప్రేమించడానికమ్మా. నువ్వు ఈరోజు క్షమాపణ పొందుకుంది, దేవుని నుండి క్షమాపణ పొందుకొని ఇంత గొప్ప ధన్యతలో నువ్వు ముందుకు సాగుతుంది. ఇతరులని అదే ధన్యతలోనికి నడిపించడానికి ఒక సేవకుడు రాసాడండి ఒక చక్కటి పాట. ఏంటి అంటే, దీవించు దేవా నన్ను దీవెనగా మారు వరకంట. ఇదిగో దీవించింది ఎందుకు అంటే ఇతరులకి దీవెనకరంగా మారేంత వరకు అని చెప్పేసి చాలా చక్కగా రాశాడండి. అవును, అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం పొందుకొని, అలాంటి సంపూర్ణ సిద్ధి కలిగిన జీవితాన్ని మనం పొందుకొని యేసు ప్రభుతో తోటి వారసులుగా మనం జీవించినప్పుడు నిజమైన క్రైస్తత్వంలోనికి మనం అడుగుపెట్టిన వారం అవుతాండి. నిజమైన యేసు ప్రభులాగా మనం జీవించిన వారం అవుతాం. కాబట్టి అదే కోరుకుందాము. ఆ సంపూర్ణ సిద్ధి మనలో మరి ఏకమౌను గాక. పరిశుద్ధాత్మ చేత ప్రార్థనలోనికి ముందుకు సహాయంలోనికి వెళ్దామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకున్నాం నాయన. నిజమయ్యా, ఈ రోజు నుండి మా కొత్త ప్రార్థన ప్రభా సంపూర్ణ సిద్ధి మేము కూడా ప్రభానతను మేము పొందుకున్నామని నమ్మాలి నాయన. ఆ వారసత్వాన్ని మాకు దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనంలో ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. Cristi,